హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దామండి. ఉల్లి సమోసా ఫేవరెట్ కాని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ చాలా ఇష్టం కదా. అయితే ఈ సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామండి. ఈ సమోసాలు చేసినప్పుడు సైడ్స్ కట్ చేస్తాం కదండి, వాటిని కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా పిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మన సమోసా పైన లేయర్ కూడా అంతే క్రిస్పీగా ఉంటుందండి. అయితే ఈ టేస్టీ అండ్ క్రిస్పీ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. నార్మల్గా బయట చేసేవాళ్ళు అయితే 2 కప్పులు మైదా పిండే తీసుకుంటారండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలండి. బాగా పట్టిస్తేనే మనకి సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, మనం ఆయిల్ పట్టిస్తే పిండి ఈ విధంగా రెడీ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 1/2 స్పూన్ మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిని మనం సమోసాలని అతికించుకోవడానికి యూజ్ చేస్తాము. చూసారు కదండి, ఈ విధంగా థిక్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకొని పొడిపిండి జల్లుకుంటూ పల్చని చపాతీలాగా చేసుకోవాలి. చాలా పల్చగా చేయాలండి. పల్చగా చేస్తేనే మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. వీలైనంత పల్చగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పెనం పైన వేసుకొని ఒక్కసారి లైట్గా కాల్చుకోవాలండి. అంతే, పెనం కూడా అస్సలు హీట్ ఉండకూడదు. జస్ట్ వేసిన వెంటనే టర్న్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఓవర్గా కుక్ అయితే మళ్ళీ మనకి సమోసాలు అనేవి ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి. కాబట్టి జస్ట్ వేసుకొని వెంటనే తీసేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన చపాతీలని సైడ్స్ కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పార్ట్సే అండి తీసేసుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూసారు కదా, తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి సమోసా షీట్స్ అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఒక సమోసా షీట్ని తీసుకొని ఫోల్డ్ చేసుకొని, చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని దానిలోకి యాడ్ చేసుకొని మైదాపిండి మిశ్రమంతో ఈ సమోసాని అతికించుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్ని సమోసాలు కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. మనం చపాతీ మాత్రం ఎక్కువ టైం కాల్స్తే ఈ విధంగా ఫోల్డ్ చేయడం అవ్వదండి. కాబట్టి పెనం పైన ఒక్కసారి వేసుకొని వేడి చేసుకొని తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న సమోసాలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి. నార్మల్ హీట్లో ఉన్నప్పుడే సమోసాలు వేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఈ విధంగా పైకి తేలుతాయి. అప్పుడు వాటిని టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సమోసాలన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన సమోసాలు కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. మీరు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ లాగా ట్రై చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.